హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మీకు డిస్టిక్ కోర్టులో మీకు ఏ అర్హత ఉన్న 6th క్లాస్ నుంచి 7th 8th 9th 10th ఫెయిల్ అయినా సరిపోద్ది. వాళ్ళకి గ్రూప్ డి క్యాడర్ పోస్టులు అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా వచ్చేసి 1639 జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ ఏంటి, వాటి వివరాలు అనేది పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఉన్న సివిల్ కోర్ట్ నుంచి అయితే డిస్టిక్ కోర్ట్ నుంచి రిలీజ్ అయింది. ఇందులో ముందుగా డేట్స్ వచ్చేసి చూస్తే ఇక్కడ 4th అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. 25th అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ వాళ్ళకి 800, ఈడబ్ల్యూఎస్ ఆఫ్ యూపీ వాళ్ళకి అయితే 700, ఎస్సీ ఎస్టీ మరియు వాళ్ళు యూపీ వాళ్ళు అయితే 600, మిగతా క్యాండిడేట్స్కి అయితే 800 రూపాయలు జనరల్ కిందకి వస్తాయి. అండ్ ఇక్కడ మీకు కరెక్షన్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 26 నుంచి 27 వరకు అయితే డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి చూడండి, మీకు స్టేజ్ 1 స్టేజ్ 2లో అయితే ఉంటుంది. అండ్ సింపుల్గానే ఉంటుంది. మీకు 10th క్లాస్ లోపు అయితే సిలబస్, 10th క్లాస్ వరకే సిలబస్ అయితే ఉంటుంది. ముందుకు వచ్చేసి స్టేజ్ 1లో ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 2 అయితే కండక్ట్ చేస్తారు. అండ్ సిలబస్ వచ్చేసి జనరల్ స్టడీస్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, హిందీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ కూడా గ్రూప్ డి క్యాడర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పోస్టులు ఏమేమి ఉన్నాయంటే ట్యూబ్ వెల్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్, ఆఫీస్ ప్యూన్, చౌకీదార్, వాటర్ మ్యాన్, స్వీపర్, మాలీ, కూలీ అనే పోస్టులు అయితే ఉన్నాయి. అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఒక్కటి కంటే ఎక్కువ పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు, మల్టిపుల్ అప్లికేషన్ ఫార్మ్స్ ఆర్ సబ్మిటెడ్ ఫర్ ద పోస్ట్ బై సింగిల్ అండ్ ద సేమ్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీ విషయానికి వస్తే చూడండి, ట్యూబ్ వెల్ ఆపరేటర్ వచ్చేసి మీకు 5,200 నుంచి 20,200 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. వీటితో పాటు గ్రేడ్ పే 1800, ఇంకా అదనంగా మీకు అలవెన్స్లు కూడా ఉంటాయి. అండ్ శాలరీ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి జూనియర్ హై స్కూల్ 8th క్లాస్ మరియు మీకు 1 year సర్టిఫికేట్ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేసినట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్, ప్యూన్, చౌకీదార్, స్వీపర్, వీటన్నీ కూడా ఒక స్వీపర్కి మాత్రమే 6,000 రూపాయలు ఫిక్స్డ్ అని ఉంది. దీనికి 6th క్లాస్ అర్హత అయితే ఉంది. మిగతా అన్నిటి వాటికి సేమ్ క్వాలిఫికేషన్ అండ్ 8th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. సేమ్ శాలరీ అవుతుంది. టోటల్ వేకెన్సీలు చూడండి, ఇక్కడ 1639 వేకెన్సీలు అంటే చాలా బాగా వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు రిజర్వేషన్ చూడండి, ఇక్కడ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 21%, ఎస్టీ వాళ్ళకి 2%, ఓబీసీ వాళ్ళకి 27%, ఈడబ్ల్యూఎస్ 10% అనేది ఇక్కడ ఇలా రిజర్వేషన్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లు అని ఉంటాయి కదా, వాటికి సంబంధించి. అండ్ ఇక్కడ మనం ఎగ్జామ్ సిలబస్ అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ వయసు వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం వచ్చేసి 40 years వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారు. 2nd జూలై 1984 నుంచి 1st జూలై 2006 మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేసి 5 years అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకు కూడా 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సిలబస్ చూడండి, స్టేజ్ 1లో 100 మార్క్స్ అయితే ఉంటుంది. టైం 90 minutes. హిందీ, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 కూడా సేమ్ సిలబస్, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేదు. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. వేకెన్సీలు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 mark అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. స్టేజ్ 1 మరియు స్టేజ్ 2లో ఎటువంటి నెగిటివ్ లేవు. కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.